హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేస్తానండి. తర్వాత ఏంటంటే కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. నిన్నటి వ్లాగ్ అండి ఇది. నిన్న ఏంటంటే హాలిడే కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇవాళైతే లేట్‌గా స్టార్ట్ చేశానండి కుకింగ్ అనేది. హాలిడే కదా, కొంచెం ధీమాగా చేసుకోవచ్చు అన్నట్టుగా. ఏంటంటే ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, మసాలా ఉండాలి కదా, మసాలా పేస్ట్ రెడీ చేద్దామనేసి ముందుగా ఆనియన్స్ అన్నీ చక్కగా చాప్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంకో పక్క ఏంటంటే బిర్యానీ కోసం స్పైసెస్, ఎండుమిర్చి, ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకో పక్క. ఇంకో పక్క ఏంటంటే మసాలా పేస్ట్ కోసం రెడీ చేసేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా అన్నీ వేసేసి మసాలా పేస్ట్ చేసుకుందామని ప్రిపరేషన్ అది చేసేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడు పవర్ పోతుందో ఏంటో తెలియదు కదా. సో, అందువల్ల నేను ఫాస్ట్‌గా చేసేస్తున్నానంట ఒక పక్క. ఆ తర్వాత ఏంటంటే బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ముందుగా బాండీ పెట్టేసుకున్నానండి. ఇది పెద్దదనమాట, కొంచెం ఫ్రీగా ఉడుకుతుంది కదా అనేసి ఇది తీసుకున్నానండి. దాంట్లోనే ఏంటంటే కొంచెం ఆయిల్, గీ కూడా వేసేసాను. ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఉల్లిపాయ, తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ లీఫ్ అన్నీ మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేగుతున్నప్పుడు మనం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. మసాలా పేస్ట్ కూడా రెడీ చేస్తాను. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదండి, పవర్ పోయి చాలా ఇబ్బంది పడ్డాను కదా, అందువల్ల ముందుగా రెడీ చేస్తాను అయితే మసాలా అన్నది. సో, ఇప్పుడు ఏంటంటే మంచిగా అవి వేగుతాయి కదండి. ఇంకో పక్క ఏంటంటే చికెన్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనేమో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మసాలా పేస్ట్ వేసేసాను. ఈ పక్క అంటే 2 ఒకేసారి చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉప్పు, కారం ఒకేసారి వేసేసుకోవచ్చు. అంటే నేను చికెన్ బిర్యానీలోని ఉప్పు, కారం, పసుపు, అంటే ఉప్పు కామన్‌గా వేస్తాం. కారం, పసుపు కూడా వేస్తానండి. అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. మీకు ఇష్టం లేదు అంటే ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారంతో మనం అడ్జస్ట్ అయిపోవచ్చనమాట. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తాను. దాంతో పాటు కారం కూడా వేస్తానండి. అంటే ఆ ఫ్లేవర్స్ తెలుస్తాయనేసి. సో, ఇందులో మసాలా పేస్ట్ వేసాను. ఉల్లిపాయ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసాను. ఇంకో పక్క ఏంటంటే దాంట్లో కావాల్సినవన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని అటు ఇటు ఒక ఒకేసారి పెట్టేసుకొని అలా టకటక చేసేస్తాననమాట. అంటే కుకింగ్ స్టార్ట్ చేయడం లేట్‌గా స్టార్ట్ చేసినా కుకింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేస్తానండి నేను. సో, ఇంకేంటంటే కొంచెం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అన్నట్టుగా లంచ్ చేసి వెళ్తున్నామండి. సో, అందుకని త్వరగా కుక్ చేసేద్దాం కదా అన్నట్టుగా చేసేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే కొంచెం పెరుగు వేశానండి. అంటే ఈ పెరుగు అన్నది కొంచెం టేస్ట్‌ని డిఫరెంట్‌గా మారుస్తదనమాట. బిర్యానీలో గానీ, చికెన్ కర్రీలో గానీ పెరుగు వేసుకుంటే చాలా చాలా బావుంటదండి. అంటే ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు. ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలా వేసేసాననమాట. తర్వాత ఏంటంటే మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నాను కదండీ! ఆ చికెన్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే కర్రీ కన్నా బిర్యానీలో ఎక్కువ పీసెస్ తగిలితే బావుంటది కదా, నేనైతే ఎక్కువ శాతం వేస్తాననమాట. చాలా బావుంటాయి. చిన్న పీసెస్‌గా కట్ చేసి వేస్తానండి. పెద్ద పెద్దవంటే మళ్ళీ అవి బాయిల్ అవ్వవు కదా, అందువల్ల ఏంటంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేస్తాను. ఇప్పుడు ఏంటంటే మసాలా అంతా చికెన్‌కి పట్టేయాలనమాట. అప్పుడు బాగా కలుపుకోవాలండి మనం. మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి చికెన్‌ని ఉడికించాలండి ఒక 10-15 మినిట్స్. అంటే మనకి బిర్యానీలో పీస్ అనేది టెండర్‌గా కుక్ అయితే చాలా బావుంటది కదా, అందువల్ల నేనేంటంటే మంచిగా వాటర్ వేసి కుక్ చేస్తానండి ఫస్ట్ చికెన్‌ని. ఆ తర్వాత రైస్ ఏంటంటే కడుక్కొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అంటే బాస్మతి రైస్ కాకపోయినా నార్మల్ రైస్ అయినా సరే అలా చేసుకుంటే బావుంటది. బాగా ఉడుకుతాయన్నమాట రైస్ అనేవి. ఆ తర్వాత ఇంకో పక్క ఏంటంటే చికెన్ అవుతుందండి. చాలా ఫాస్ట్‌గా చేసేసానండి కుకింగ్ కూడాను. లేట్‌గా స్టార్ట్ చేసినా సరే త్వరగా అయిపోయింది కుకింగ్ అనేది. అలా వేడి వేడిదే తినేయొచ్చనమాట చక్కగాను. సో, ఇప్పుడేంటంటే కొత్తిమీర వేసానండి. ఆ చికెన్‌లో వేసాను. తర్వాత ఈ బిర్యానీలో కూడా వేసానండి. అంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బావుంటదండి. పుదీనా కూడా వేసానండి. ఆహ్, ఈ నాన్ వెజ్‌లోని కొత్తిమీర, పుదీనా అన్నది ఈ ఫ్లేవర్స్ బావుంటాయండి. తెలుస్తాయన్నమాట. మనకి ఎక్కువ శాతం ఫిష్‌లో తెలుస్తాయండి. ఫిష్ ప్రాన్స్‌లో కొత్తిమీర టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బావుంటది కూడానండి. నేను ఉంటే మాత్రం కంపల్సరీగా వేస్తానండి. ఆ తర్వాత వేసాను కదా, ఇప్పుడేంటంటే సరిపడా వాటర్ వేసుకొని
మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకోవడమేనండి. అంటే ఇదేంటంటే నాటుకోడనమాట. సో, అందువల్ల కుక్కర్‌లో కుక్ చేస్తాను. అంటే యాక్చువల్‌గా హస్బెండ్‌కేంటంటే నార్మల్‌గా కుక్కర్‌లో కన్నా బాండీలో పెట్టి కుక్ చేయడం అంటే ఇష్టం. కానీ టైం లేదనేసి ఫాస్ట్‌గా చేసేద్దాంలే అన్నట్టుగా డాడీకి నాటుకోడంటే ఇష్టం అనమాట. సో సో, మంచిగా కుక్ చేసి పట్టుకెళ్దాంలే అన్నట్టుగా నేనైతే కుకింగ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూసారా చికెన్‌లోని ఇప్పుడు ఈ బిర్యానీ చికెన్ కోసం ఫ్రై చేస్తున్నాం కదా! ఇది మంచిగా ఉడికించుకున్న తర్వాత రైస్ వేసేసుకోవాలండి. రైస్ కడిగేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా! చాలా వచ్చిందండి బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కొక్కసారి అలా కుదిరిపోతుంది. అలా అయిందంటే అంటే కొంచెం ఇది ఫ్రీగా ఉంది కదండీ వెసల్ అన్నది. మంచిగా నీట్‌గా ఉడికింది. బావుంది కూడా. అసలు అడుగు కూడా ఎక్కడ మా పట్టకుండా చాలా టేస్టీగా మంచిగా వచ్చిందనమాట. చూసారా మంచిగా ఇప్పుడు రైస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ ఏసేసానండి. వాటర్ ఏసి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవుతది కదండీ! ఆ టైంలోనేమో మూత పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్న మధ్యలో ఎంత ఘోరంగా ఈ బండి ప్యాచ్ అయిపోయిందండి. ఎంత ఒక హాఫ్ ఎన్ అవర్ ఎండలో ఉండిపోయాం అలాగా. చాలా చిరాకేస్తుంది తెలుసా అండి. మంచి అంటే ఈ చలికాలం ఎండ బానే ఉంటది గానీ 1:00 ఆ టైం కదండీ! బాబోయ్! చాలా ఎంతసేపు వెయిట్ చేసామండి. అప్పుడే అతను లంచ్‌కి వెళ్ళిపోయారంట ఆ మెకానిక్ అన్నతను. అప్పుడేంటంటే అలా వెయిట్ చేసాం. ఒక హాఫ్ ఎన్ అవర్ వేడి వేడిగా తీసుకెళ్దాం అనుకున్నాం గానీ అవ్వలేదు. ఈలోపు మా చెల్లి, పాప కూడా వచ్చారనమాట హ్యాపీ. ఇదేం చేస్తుంది తెలుసా అండి అస్తమానంకి వెళ్ళడం మమ్మీ మొక్కలు వేసుకున్నారు చామంతి మొక్కలు. వెళ్ళి పువ్వులన్నీ కోసుకొని వచ్చేస్తుంది. అదే క్యాప్చర్ చేసింది చూడండి. ఇదంతా వీడియో తీసిందనమాట. మా మమ్మీ అదే అంటున్నారు. నేను దేవుడికి కూడా పెట్టకుండా అందంగా ఉంచుకుంటే నువ్వేమి కోసేస్తున్నావు అంటే అన్నీ కోసేసిందండి పొట్టిది. ఏంటోనండి వెళ్ళిన ముహూర్తం బాలేదు అసల. బండి ప్యాచ్ అయిపోవడం చూసుకోలేదనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతాయి. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసరికి ఇలా ఇలా అయ్యిందనమాట. తొందరగా వెళ్దాము కొంసేపు హ్యాపీ ఉంది కదా! దాంతో ఆడుకోవచ్చు అనుకున్నాను. కానీ లేట్ అయిపోయింది. ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా వెయిట్ చేసాం బండి కోసం అయితే. ఒక్కొక్కసారి అలా జరుగుతది మరి ఏం చేస్తాం. కొంసేపు అలా మాట్లాడేసి చిట్ చాట్ చేసుకొని రిటర్న్ వచ్చా కొంసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. మా పొట్టిది చెప్తుంది. కానీ దానికి ఎవరైనా వెళ్ళిపోతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదండి. వచ్చేస్తుంది లిఫ్ట్ దగ్గరికి. నేనొస్తాననుకోని. ఇక్కడ కూడా అలాగే జరిగిందండి రిటర్న్ వస్తున్నప్పుడు. ఆ సీఎంఆర్‌నో చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదండీ! ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. చాలా సేపు అక్కడ కూడా వెయిట్ చేశాము. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద